ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని మాటలు వినడం ద్వారా దేవుని కృపను మనం పొందుకుంటున్నాం. అదేవిధంగా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతున్నాం. గత రాత్రంతా కాపాడి మరొక ఉదయాన్ని దయచేసిన దేవునికి స్తోత్రాలు. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి వందనాలు. ఏకీవిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 14:27. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? దేవుడు నియమించిన పద్ధతిని, ఆయన ప్రణాళికను ఎవరు రద్దు చేస్తారు? ఆయన చాపిన బాహువును మరలా వెనకకి ఎవరు తిప్పగలరు? ఈ మాటలు వింటుంటే చాలా ధైర్యంగా ఉంది కదా. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో, ఎవరి యందైతే నమ్మకాన్ని ఉంచి ఉన్నామో, ఏ దేవుడి నుండి అయితే గొప్ప కార్యాలు ఆశిస్తున్నామో, ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నియమించిన దానిని ఎవ్వరూ కూడా రద్దు చేయజాలరు. దేవునికి ఉన్నతమైన అధికారం ఉంది. ఇంకా చెప్పాలంటే సార్వభౌమాధికారం ఉంది. ఎంత గొప్పవాడో ఈ మాట స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. దేవునికి ఉన్న గొప్ప లక్షణాలలో ఒకటి, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. గాడ్ ఈజ్ ఎల్ షదాయ్. అబ్రహాముతో అదే మాట్లాడతారు కదా, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిన నిందారహితునిగా నడువు అని దేవుడు చెప్పాడు. సర్వశక్తి గల దేవుడు అంటే ఆయన చేయాలి అనుకున్నది వెంటనే చేయగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అలాంటి దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఏ ఒక్కరూ దాన్ని రద్దుపరచలేరు. కొన్నిసార్లు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు చాలా వరకు కొంతమంది తీవ్రమైన నిరాశలోనికి వెళ్ళిపోతుంటారు. జీవితం అంతా అయిపోయింది అనే నిర్ణయానికి వచ్చేసి తప్పుడు మార్గాలలో, తప్పుడు నిర్ణయాలతో తమ బ్రతుకుకు ముగింపునకు నడిపించేస్తుంటారు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? మంచం మీద నుండి లేస్తూనే నీ కష్టాలు, ఆలోచనలు, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళు నిన్ను టెన్షన్ పెడుతున్నాయేమో. దేవుని వాగ్దానం మాట్లాడుతుంది. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఖచ్చితంగా ఉన్నతమైన ప్రణాళికే. ఆయన కలిగి ఉన్న ప్రణాళికను ఏ ఒక్కరు కూడా రద్దు చేయలేరు. నీ చుట్టూ ఉన్నవారి మాటలకు కృంగిపోయి ఎప్పటికీ నా జీవితం మారదు అనే నిరాశతో జీవిస్తున్నావేమో. నమ్మకముంచు ప్రియ దేవుని బిడ్డ. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న దావీదును తీసుకొచ్చి ఇశ్రాయేలు సింహాసనంపై కూర్చుండి పెట్టినవాడు దేవుడు. ఎవరైనా దావీదును ఆపగలిగారా? దేవుని ప్రణాళిక నెరవేరకుండా నిలిపివేయగలిగారా? లేదు కదా. దేవుడు తన బాహువును చాపి తను చేయాలనుకున్నది చేస్తున్నప్పుడు వెనక్కి తిప్పగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయన బాహు మనల్ని పటిష్టపరిచే బాహు. ఆయన బాహుబలం చేత ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన బాహుబలం చేత అనేక మందిని బలపరిచి నిలబెట్టి భయంకర శ్రమల నుండి విడిపించిన దేవుడు మన దేవుడు. అందును బట్టి కోరహ కుమారులు తమ కీర్తన రాస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ అంటారు, ప్రభువా, మా పితరులు తమకు కలిగిన విజయాలను బట్టి వివరిస్తూ, వారికి జయము ఎలా వచ్చిందంటే వారి బలము చేతనో, శక్తి చేతనో, ఖడ్గము చేతనో కాదు కానీ, వారికి దాన్ని వేటిని బట్టి జయము రాలేదు కానీ నీ బాహుబలము, నీ దక్షిణ హస్తమే వారికి జయాన్నిచ్చింది అని వారు స్తుతిస్తూ కీర్తన రాస్తారు. నిజమే. ఈరోజు మన జీవితాల్లో అపజయం ఉందేమో, ఇంకెప్పుడు దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు అనే ప్రశ్న ఎవరిలా కనుకైనా ఉంటే, దేవుని ప్రణాళిక ఎప్పుడు నీ పట్ల గొప్పదే. దేవుని వాగ్దానం సెలవిస్తుంది, తన బాహువు చేత, తన బాహువు చాపి నీ పట్ల తన కార్యం చేయబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ సమస్యలో ఈరోజు కృంగిపోయినప్పటికీ, ఏ ఇబ్బందిలో నలిగిపోతున్నప్పటికీ తన బాహువు చేత నిన్ను విడిపించగోరుతున్నాడు. తన బాహువు చాపితే వెనక్కి తీయగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఇదే విశ్వాసంతో, ఇదే నమ్మకంతో ప్రభువుని స్తుతిద్దాం. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ బాహువు ఎంత గొప్పదో, నీ చేయి ఎంత బలమైందో మాకు సెలవిచ్చినందుకు స్తోత్రాలు.
అట్టి బలము చేత, అట్టి బాహు చేత మా ప్రియులను నడిపించండి, బలపరచండి. వారి జీవితాల్లో నీవు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చండి. మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులందరినీ ఆదరించమని, వారితో మాట్లాడమని, దర్శించమని అడుగుచు యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.